అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఏమిటది? నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఏ మధు, తొందరగా. now open your eyes. వావ్, సూపర్. ఎవరి కోసం తెచ్చారండి? అది యాక్చువల్లీ నా ఫ్రెండ్ కోసం. ఓ, ఫ్రెండ్ కోసమా? ఎవరా ఫ్రెండ్? అంటే చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకో. క్లోజ్ ఫ్రెండ్. అదే, ఆ క్లోజ్ ఫ్రెండ్ ఆడా మగా అని. యా, ఐ డోంట్ లైక్ బాయ్ ఫ్రెండ్స్. ఐ లైక్ గర్ల్ ఫ్రెండ్స్ అలాట్. తనంటే యాక్చువల్గా నాకు చాలా ప్రాణం తెలుసా. ఓ అలాగా. మరి అంత ప్రాణమిత్రులను వదిలేసి నన్ను చేసుకోవడం ఎందుకో? నువ్వా? ఏదో చూడగానే నచ్చేసావు, పైగా గడగడా మాట్లాడతావు. అన్నిటికీ మించి కాస్త ట్రెడిషనల్గా ఉంటావు, అందుకే చేసుకుంటున్నాను. అంటే నేను వాగుడుకాయనని లంగా ఊని కట్టుకుంటానని ఇష్టపడ్డారన్నమాట. ఒకవేళ రేపు నేను మాట్లాడడం తగ్గించినా, లంగా ఊని నుంచి చుడిదార్లోకి మారినా నేను నచ్చనా? అబ్బా కాదు. థ్యాంక్స్. పెళ్లికి ముందే నా మీద మీకున్న అభిప్రాయాన్ని తెలిపారు. ఇక మీకు నాకు ఏం కుదరదు. గుడ్ బై. ఏ మధు 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 ఆగు. ఏమిటి ఏదో కట్టుకున్న పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారు? నా పేరు మధుమతి. ఏదో సరదాగా పిలిచానులే. సరదాగా పిలవడానికి ఉందిగా మీ ప్రాణ స్నేహితురాలు, తనని పిలుచుకోండి. ఇక మీదట నా జోలికి రాకండి. ఆగండి. అసలేంటి స్పీడు? నాకు అవసరం లేదు. నీకు విషయం తెలుసా? తను నీకు కూడా బాగా తెలుసు. తెలుసా? ఎవరు? పెంటమ్మ అని. మొన్నే గుళ్ళో పరిచయం అయింది. చాలా మంచి అమ్మాయి తెలుసా. నీకన్నా చాలా అందంగా ఉంటుంది. నీకంటే బాగా మాట్లాడుతుంది. అందుకే తనంటే నాకు ప్రాణం. అసలు నువ్వు కలవకపోయి ఉంటే నేను తన్నే పెళ్లి చేసుకున్నాను తెలుసా. చాలండి. ఇష్టంగా గిఫ్ట్ తెచ్చి ఇలాగా ఇచ్చేది. నేనెంత ఫీల్ అయినో తెలుసా? సారీ మధు. చూడు, నువ్వు బొంగముద్దు పెడితే ఎంత ముద్దొస్తావో తెలుసా. నేను ఇలా చూడాలని నేను అలా మాట్లాడింది. చూసారా? చూస్తున్నాను. బాగా ముద్దొచ్చింది. సిక్కు లేకపోతే సరే. హే మధు మధు ఏ మధు 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 1 సెకండ్ 1 సెకండ్. కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. ఏం చేస్తున్నారు? వెయిట్ వెయిట్ వెయిట్, చెప్తాను కదా. చూడు, ఈ 3 రాళ్ళు అందులో 3 సార్లు వేస్తాను. అందులో పడ్డాయనుకో ఎలాంటి ఆటంకం లేకుండా మన ఇద్దరు పెళ్లి జరిగిపోతుంది. అదే పడలేదనుకో. వద్దు, ముందు పడుతుందో లేదో వేయండి చూద్దాం. ఏ మధు, టెన్షన్ పడకు మధు. చూడు, నా దగ్గర ఇంకా 2 రాళ్ళు ఉన్నాయి, వేస్తాను.
హే భయపడకు, చూడు ఈసారి అందులో కన్ఫర్మ్గా వేస్తాను. వద్దు వద్దు, ఒకవేళ మిస్ అయితే? హే చూడు, ఈ రాయి మిస్ అవుతుందేమో కానీ ఈ క్రిష్ మాత్రం మిస్ కాడు. ఎందుకంటే నువ్వెప్పుడూ నా మిస్సెస్ అయిపోయావు. హే మధు, నేను వేస్తాను చూడు. హే మధు, అందులో రాయి పడింది చూడు. నిజంగానా? కావాలంటే చూడు. Yes! అంటే మధు, అది రాయి పడింది కదా అని మన ఇద్దరం మరి. ఈ గ్లాసు నువ్వు బాగా ముద్దొస్తున్నావంట. ఏ మధు, పెట్టుకోండి ముద్దు. అంటే అరే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఇదేనేమో. అలా సంబంధం రావడం, ఇలా కుదిరిపోవడం, వెంటనే ముహూర్తాలు పెట్టుకోవడం అంతా కల్లా అనిపిస్తోంది కదండి. అవును సుమతి, ఇంత పెద్ద సంబంధం వస్తుందని కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి జరుగుతుందని కానీ అస్సలు ఊహించలేదు. అంతా మన మధుమతి అదృష్టం. నిజమే నిజమే. లేదంటే నాకులాగా ఓ 25 సంబంధాలు వెతకాల్సి వచ్చేది. కట్నం కోసం ఈ ఇల్లుని తాకట్టు పెట్టాల్సి వచ్చేది. పాపం ఆ కృషి ఎవరో కానీ పైసా కట్నం లేకుండా చేసుకుంటున్నాడు. కట్నం తీసుకోవడానికి అతని దగ్గర చాలా డబ్బుందక్క. చిన్నప్పటి నుంచి డబ్బులోనే పుట్టి డబ్బులోనే పెరిగాడట. అంతేకాదు, కట్నాలు కానుకలంటే అతనికి ఎలర్జీ. ఆ మాట అంటేనే ఇష్టం ఉండదు. అన్నిటికీ మించి గొప్ప సంస్కారం ఉంది. అందుకే కట్నం వద్దు అన్నారు. అంటే నా మొగుడికి సంస్కారం లేదనేగా నీ ఉద్దేశం? అయ్యో, నేను అలా అనలేదక్క. నువ్వెలా అన్నావో నాకు అర్థమైందే. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అమ్మ దగ్గర నుంచి నీ దాకా చిన్నల్లుడు గొప్పవాడు, మంచివాడు, మనసున్నవాడు అని చిన్నల్లుడికి భజన చేయడమే తప్ప మా ఆయన గురించి ఒక్క మాటన్నా పొగిడారా? ఏ ఆయన మాత్రం తక్కువ? ఆ క్రిష్ కన్నా తీసిపోయారా? అంటే అతను కట్నం వద్దనాడని అలా అంది తప్ప మీ ఆయన్ని తక్కువ చేయాలని కాదే. నువ్వేమీ వెనకేసుకురా అనవసరం లేదు. అయినా మా ఆయనే సంస్కారం లేనివాడైతే ఆయన రేంజ్ కి ముష్టి 10 లక్షల కట్నానికి నన్ను చేసుకునేవారే కాదు. అయినా అప్పటికి 50 లక్షలు కట్నం ఇస్తామని ఎంతమంది వెంటపడుతున్నా మన పరిస్థితికి జాలిపడి 10 కొప్పుకున్నారు. అది ఆయన గొప్పతనం. ఆయన
చేసిన మేలుకి మన కుటుంబం మొత్తం ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకోవాలి. ఏంటి పద్మ, ఏం జరిగింది? అక్కా చెల్లెలు ఏంటి వాదించుకుంటున్నారు? యావండోయ్, మీరేమో 10 లక్షల కట్నం తీసుకున్నారంట, కాబోయే చిన్నల్లుడేమో పైసా కట్నం లేకుండా చేసుకుంటున్నాడంట. ఊరుక, వాళ్ళు చెప్తే మాత్రం మనం నమ్మేస్తామా ఏంటి? ఏదో అందరికీ తెలిస్తే కుళ్ళుకుంటారని చెప్పి అలా కట్నం లేదని చెప్తున్నారు అంతే. నిజమేనండోయ్, ఈ మట్టి పొరకి తట్టనే లేదు. మీ అంత లోతుగా ఆలోచించలేకపోయాను. అవునవును, పెద్ద కూతురు పెళ్లి చేసి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. మన పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా తీరలేదు. వెంటనే చిన్న కూతురు పెళ్లి చేస్తే నలుగురికి అనుమానం వస్తుంది. అదే పైసా కట్నం లేదు, పెళ్లి ఖర్చు కూడా పెళ్లి కొడుకే పెట్టుకుంటున్నాడని పబ్లిసిటీ ఇచ్చారనుకోండి, మాస్టర్కి మంచి అల్లుడు దొరికారని గొప్ప పేరొస్తుంది. అడ్డమైన ఖర్చులు పెట్టి శ్రమ తగ్గుతుంది. అంతే కదా అమ్మా? నోర్మై, ఎవరైనా వింటే నిజమేనేమో అనుకుంటారు. అన్నింటినీ వంకరగా తప్ప తిన్నగా ఆలోచించలేవా? నువ్వు ఉండు సుమతి. అమ్మా పద్మ, కన్న కూతురు, నీ తండ్రి పేదరికానికి ప్రత్యక్ష సాక్షివి. నీకే ఈ అనుమానం వచ్చిందంటే ఇక వేరే వాళ్ళకి రాదు అనే నమ్మకం ఏమిటి? అందుకే చెబుతున్నాను, ఆ భగవంతుడి సాక్షిగా, మీ అమ్మ సాక్షిగా, నా 2 కూతుళ్ల సాక్షిగా చెబుతున్నాను, నా చిన్నల్లుడికి పైసా కట్నం ఇవ్వటం లేదు. ఇది నిజం, ఇదే నిజం. అవునక్క, ఆఖరికి పెళ్లి కూడా రాజేశ్వరి దేవి గారి ఇంట్లోనే జరుగుతుంది కాబట్టి పెళ్లి ఖర్చులు కూడా మనకుండవక్కా. సంతోషం. మరి బంగారమన్నా పెడుతున్నారా, లేదంటే నాకులాగా గీకి గీకి ఓ 2 రోజులు ఏడ్చాక పెడతారా? బంగారం కోసం నేనేడవడం కాదక్కా, దానికోసం వాళ్ళు నేర్పించడం దేనికని నా ఉద్దేశం. అంటే బంగారం కోసం వీళ్ళు నేర్పించాననా? అయ్యో, లేదంటే నేను ఏడ్చాననా నీ ఉద్దేశం? అది కాదక్కా. చాలే, నా గురించి మీరు ఎంత మంచిగా అనుకుంటున్నారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దొరక్క మా ఆయనకి 4 రోజులు సెలవు దొరికింది. ఏ ఊటీనో కాశ్మీరో వెళ్దాం అనుకుంటే కాదు మా అమ్మా నాన్నల్ని చూడాలని పరిగెత్తుకుని వచ్చాను చూడు, నన్ను అనాలి. పద్మ, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఇల్లమ్మా, ఇల్లు, అది గుర్తుపెట్టుకుని మాట్లాడు. సర్లేండి, ఎంతైనా మా అమ్మ, ఆవిడ 2 మాటలు అనొచ్చు, నేను పడచ్చు. అంతే. అవునమ్మా, ఇంతకీ మొదటి శుభలకి ఎవరికిస్తున్నారు? ఇయ్యాల వారికి ఇవ్వడం సాంప్రదాయం. కానీ నా పెళ్లికి ఆ అనసూయాదేవికి ఇచ్చారు కదా నాన్న. అవును, అందుకే నా పెళ్లికి కూడా మొదటి శుభలేఖ ఆవిడికే ఇద్దాం. ఆ దుర్మార్గురాల్కా? ఎంత దుర్మార్గురాలైనా ఆమె చేతి చలవ మంచిదే. అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా మన పద్మ పెళ్లి సవ్యంగా జరిగిపోయింది. అవునవును, అందుకే మొదటి కార్డు ఆవిడకే ఇద్దాం. పేరు రాయమ్మా. ఆ, అమ్మా, అమ్మా, ఏదైనా ఆలోచించావా? ఆలోచిస్తున్నాను. తొందరగా చించమ్మా, లేకపోతే ఆ మధు పెళ్ళి అయిపోతుంది. పెళ్లి కాదు కదా, పెళ్లి కార్డు కూడా ప్రింట్ అవ్వనివ్వను. నాకు తెలుసు, మనం అలా అనుకుంటూ ఉండగానే ఆ మధు పెళ్లి కార్డు తీసుకొని ఇంటికి వస్తుంది. ఛీ, నర్మయ్! ఎంత ధైర్యం లేకపోతే అది నా ఇంటికి వస్తుంది. ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరగొడతాను అంటారు కానీ అలా విరగొట్టడం అంత ఈజీనా చెప్పండి?
సపోజ్ ఇప్పుడే మధు వచ్చిందనుకోండి, సెంటర్ లో శిలా విగ్రహంలా బిగుసుకుపోవడం తప్ప మీరు నిజంగా అసలు కాళ్ళు విరగొడతారా? నాకు తెలుసు అత్తయ్య గారికి అంత సీన్ లేదని. ఎన్ని బిల్డప్లు ఇచ్చినా మధుమతి రాగానే, మధుని చూడగానే ఏనుగు లాంటి మనిషి కూడా ఎలక పిల్లలా అయిపోతుంది. తిక్కువాగుడు వాగేమంటే పీక మీద కాలు వేసి తొక్కేస్తాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నారే? హ? 1.5 కోటి ఖర్చు పెట్టినా ఆ మధుమతిని ఏం అనలేదనేగా నన్ను చేతగాని దాన్ని చేసి నలుగురు నానా రకాలుగా అంటున్నారు. ఏయ్ రమ్మనే, దాన్ని రమ్మను, ఆ మధుమతిని రమ్మను. తోడగొట్టి జబ్బ చరిచి చెప్తున్నాను. హ, అది గనక నా ఇంట్లో అడుగు పెట్టిందో బీభత్సమే. ఈ అనసూయ ఆవేశానికి కోపానికి కోలి బూడిదైపోవలసిందే. అనసూయాదేవి గారు, బాగున్నారండి? ఏయ్, లోపలికి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళు, గెట్ అవుట్. అయ్యోరామా, జరిగింది నేను మర్చిపోయినా మీరు మర్చిపోయేలా లేరండి. నేనిప్పుడు వచ్చింది మీతో గొడవ పెట్టుకోవడానికి కాదండి. నాకు పెళ్లి కుదిరిందని మీకు చెప్పాను కదండి, ఆ పెళ్లి కార్డిద్దామని వచ్చానండి. ఏం అక్కర్లేదు. నువ్వు పెళ్లికి పిలవగానే ఫ్యామిలీ మొత్తం ఎగేసుకుని వచ్చేస్తాం అనుకున్నావా? లేకపోతే నువ్వు పిలవలేదని మేమంతా ఏడుస్తూ కూర్చుంటాం అనుకున్నావా? అసలు నీ మొహం చూడడానికి అసహ్యంగా ఉంది. మళ్ళీ సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు? వెళ్ళా. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారండి. ఏమిటి, ఆ రోజు నా ఉడ్బీతో కారులో కూర్చుని జ్యూస్ తాగినందుకు ఫీల్ అవుతున్నారా? ఫీల్? నేనెందుకు ఫీల్ అవుతాను? నువ్వు వాడితో ఏం చేస్తా నాకేంటి? అసలు జ్యూస్ తాగితే నాకేంటి? అయినా నువ్వు నాకేమవుతావు అని ఫీల్ అవుతాను? ఇప్పుడేం కాకపోవచ్చండి, కానీ ఒకప్పుడు నేను మీకు శత్రువునే కదండి. ఒక శత్రువు హ్యాపీగా సెటిల్ అయిపోతుంటే నా శత్రువైనా మీరు కాకపోతే ఎవరేడిస్తారు చెప్పండి? చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. మర్యాదగా మాట్లాడు. అసలేం మాట్లాడకుండా కార్డిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నానండి. మీరు వెళ్ళనిస్తేగా. రెచ్చగొట్టి మరి మాట్లాడిస్తే సాటి శత్రువుగా నేను మాత్రం ఏం చేస్తానండి? అసలే ఆడపిల్లని, పైగా నోట్లో నాలుగు లేని దాన్ని. నాతో మీకు అవసరమా చెప్పండి? తప్పుకోండి. నమస్కారం అనసూయాదేవి గారు. ఏమిటి అలా బిగుసుకుపోయారు? అనసూయాదేవి గారు, అనసూయాదేవి గారు, చాలా రోజుల తర్వాత నన్ను చూసిన ఆనందంలో అలా అయిపోయారా? అమ్మయ్యా, మొత్తానికి స్పృహలోకొచ్చారు. అత్తయ్య గారు, మధు వచ్చింది చూసారా? చూసాను. ఇందాక తొడగొట్టి జబ్బ చరిచి ఏవేవో డైలాగులు చెప్పారు. అదేదో చేస్తే మేం కూడా చూస్తాం అత్తయ్య గారు. వచ్చింది మధుమతి. మనం ఇలా గొడవ చేస్తే తను డిస్టర్బ్ అవదు. తను ఇక్కడి నుంచి బయటికి వెళ్లే వరకు సైలెంట్ గా ఉండండి.
నా గురించి బాగానే డిస్కషన్ జరిగిందన్నమాట. అంటే నన్ను ఇంకా గుర్తుంచుకున్నారా? నువ్వంత తేలిగ్గా మరచిపోయే మనిషివా? జీవితంలో నేను మరచిపోని మనిషివి.